హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దామే. ఫస్ట్గా కంట్రోల్ ప్రెస్ చేయాలి, న్యూ పేజ్ తీసుకోవాలి. దానికి మనం ఎప్పుడైనా యూట్యూబ్ సంబంధించి పైన థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి పిక్సెల్స్లో తీసుకోవాలన్నమాట. ఓకేనా, సరే పిక్సెల్స్లో కనిపిస్తుందా మీకు? దాని సైజ్ 1280 720. ఓకేనా, రెవల్యూషన్ వచ్చి 72 చాలు. వైట్ బ్యాక్గ్రౌండ్తో మనం తీసుకున్న RGB కలర్స్లో తీసుకోవాలి. ఓకేనా, వైట్ మన పేజ్ వచ్చేసింది, వైట్ పేజ్. ఇప్పుడు దీంట్లో మనం ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం. ఫస్ట్గా పెన్ టూల్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా పెన్ టూల్. ఓకేనా, ఓకేనా, ఇక్కడికి వచ్చేసి మనం ఒక న్యూ లేయర్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది కదా కింద క్రియేట్ చేసుకున్నాము. ప్రతిదానికి కూడా మనం ఒక న్యూ లేయర్ తీసుకోవాలన్నమాట. ప్లస్ మనకు కావాల్సిన కలర్ అనేది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రెడ్, ఇప్పుడు నాకు రెడ్ కలర్ కావాలి, నేను రెడ్ తీసుకున్నాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తే మనకు వచ్చేసి రెడ్ వస్తుంది. మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే బ్లాక్ వస్తుంది. చూసారు, ఇక్కడ కనిపిస్తుంది కదా మన కలర్స్. ఓకేనా, ఇప్పుడు నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తే రెడ్ వచ్చింది మనకి. ఓకేనా, దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కంట్రోల్ T. ఏ ఫోటోనే కానీ ఏదైనా కానీ ఒక లేయర్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే కంట్రోల్ Tని ప్రెస్ చేస్తే అడ్జస్ట్మెంట్ అని వస్తుంది. కంట్రోల్ T ప్రెస్ చేశాను, వచ్చేసింది. ఓకేనా, దాన్ని మనం ఎప్పుడైనా షిఫ్ట్ పట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మనకి అన్ని మూలలా సమానంగా వస్తుంది అన్నమాట ఎడ్జెస్. అలా కాకుండా నేను షిఫ్ట్ పట్టుకోకుండా మామూలుగా ప్రెస్ చేస్తాను, చూడండి, చూసారా? కాబట్టి ఎస్కేప్ కొడితే మళ్ళీ పోతుంది. మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని మనం తీసుకోవాలి. ఓకే, దీన్ని ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కావాలి పైన పెట్టుకోవడానికి. ఆల్ట్, ఒక లేయర్ని కాపీ చేయాలంటే కంపల్సరీ మనం ఆల్ట్ పట్టుకోవాలి. మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి ఇలా దాన్ని పట్టుకొని పక్క లాగేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా ఫ్రెండ్స్, అది. ఇప్పుడు మనం మళ్ళీ కంట్రోల్ T ప్రెస్ చేస్తున్నాం, రైట్ క్లిక్ ఇస్తున్నాం. ఓకేనా, చేస్తున్నాను, తిప్పుతున్నాను, చూసారా? అది ఇప్పుడు మన పైకి అనమాట, పైన పెడతాం. ఫ్రెండ్స్, మన మైండ్ ద్వారానే మన క్రియేటివిటీ అంతా ఆలోచన మనకు నచ్చినట్టు ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చాను, ఇదిగోండి మార్చేసాను, చూసారా? ఈ ఎడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, రైట్. మళ్ళీ ఇంకోటి ఏముండదు, ఆల్ట్ పట్టుకోవటం, అలా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదిగోండి అడ్జస్ట్మెంట్. ఏదైనా మన క్రియేటివిటీ, మన మైండ్ సెట్ మనం డిజైన్ చేసుకోలేదని బట్టి ఒక 2 సార్లు తప్పుకోవచ్చు, తప్పులేదు, ఏం కాదు. ఎన్నిసార్లు అయినా తప్పు వెళ్ళచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం చేసే వరకు మనకి ఎప్పుడు ఆపకూడదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూసారా, ఇప్పుడు పైన అటు సైడ్, ఇటు పక్క, ఈ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనం అడ్జస్ట్మెంట్ చేసాం కదా. ఇప్పుడు పైన కింద కొంచెం ప్లెయిన్గా కనిపిస్తుంది కదా ఇక్కడ, చూసారా? మనం దీన్ని కూడా చేయాలండి. ఎందుకంటే మనం వీడియోలో పెట్టినప్పుడు ఆ బాక్స్ ఎడ్జెస్ కనిపించినప్పుడే వీడియోలో మనకు నీట్గా మన వీడియో అనేది వ్యూవర్స్కి కనిపించడం కోసం, మన తమ్ములైన వ్యూవర్స్ తొందరగా ఆకర్షించడం కోసం మనం ఇలా చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను చూసారా, ఒక బాక్స్ తీసుకున్నాను, M టూల్. నేను షార్ట్ కట్ అయినా M టూల్. ఓకేనా, లేదు ఇక్కడ లైన్ తీసుకోవచ్చు. మళ్ళీ మనం ఏం చేయాలి, ఎక్స్ట్రా లేయర్ తీసుకోవాలి, ఇది కాదు. ఓకేనా, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇలా లాగుతున్నాను. ఓకేనా, తీసుకున్నాను కదా బాక్స్. మళ్ళీ దీనికి రెడ్ కలర్ పైన. ఓకేనా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ వచ్చేసింది కదా. మళ్ళీ మనకి పైన కనిపిస్తుంది కదా, పోవాలంటే కంట్రోల్ D ప్రెస్ చేయాలి. తర్వాత మళ్ళీ మూవ్ టూల్ తీసుకున్నాం. ఓకేనా, దాన్ని మన కింద కీబోర్డ్లో 4 ఇవన్నీ కదా యారోస్, కింద యారోని మనం కిందకి ఇలా అంటే ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అది. మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ పైన కూడా పెట్టాలి కదా. మళ్ళీ దాన్ని మళ్ళీ అలా తీసుకుని చేసే పని లేదు కదా. ఇందాక మనం ఏమనుకున్నాం, ఆల్ట్ పట్టుకొని అలా లాగితే వచ్చేస్తుంది అనుకున్నాం కదా, వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను పైన పెడుతున్నాను, చూడండి. ఓకే, వచ్చేసింది కదా 4 పక్కల. అది ఇప్పుడు మనం దీంట్లో మనం ఇప్పుడు టైప్ చేయాలి. ఓకేనా, టైప్ క్రియేటివిటీ. ఓకేనా,
మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, నచ్చిన ఏదైనా తీసుకోవచ్చు మన క్రియేటివిటీలో. ఒకసారి చేస్తాం, తప్పిపోయింది, లేదు నచ్చలేదు మనకి, మళ్ళీ మార్చి వేరే మళ్ళీ చేస్తాం. అలా చేస్తూ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం చూసారా, హౌ టు CREAT, హౌ టు ATE, హౌ టు క్రియేట్ యూట్యూబ్ THUM. ఇక్కడ ఫ్రెండ్స్ చూసేసారా, నేను టైప్ చేసేసాను. మళ్ళీ దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా, Ctrl+T. ఓకేనా, దీన్ని మళ్ళీ షిఫ్ట్ పట్టుకోవాలి, ఇలా మనం నచ్చినట్టు. ఓకేనా, ఎంత సైజు కావాలో అంత తీసుకోవాలి. ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా, దాని కలర్ మార్చాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసారా, సేమ్ రెడ్ కలర్, ఇది రెడ్ కలర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం దాని కలర్ మార్చాలి. చూడండి, ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, చూసారు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసింది కలర్. ఇప్పుడు మనం క్లిక్ చేయాలన్నమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. బ్లాక్, నాకు బ్లాక్ నచ్చింది, నేను బ్లాక్ తీసుకున్నాను. లేదనుకుంటే పింక్ నచ్చితే పింక్ తీసుకోవచ్చు. లేదనుకుంటే బ్లూ నచ్చితే బ్లూ తీసుకోవచ్చు. ఓకేనా, మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు, మనం తీసుకున్న దాన్ని బట్టి అనమాట. ఓకే, కలర్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఈ ఫాంట్ నచ్చలేదు, మన ఫాంట్ మార్చుకోవాలి. ఒక టైప్ టూల్ తీసుకొని దీని అంతా సెలెక్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. ఓకేనా, ఫాంట్స్లోకి వెళ్ళి చూడండి, చూసారా ఎన్ని రకాల ఫాంట్స్ ఉన్నాయో, మనకు నచ్చిన ఫాంట్ ఓకేనా, ఆ ఫాంట్స్ చూస్తున్నాం. చూడండి, మనకు నచ్చిన ఫాంట్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫాంట్స్ చాలా కొన్ని వందల ఫాంట్స్ ఉంటాయి. మనం ఇంకా కావాల్సి వస్తే ఫాంట్స్ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. పెట్టేసాను, నాకు ఇది నచ్చింది. ఓకేనా, మనకి ఫోటో ఇలా అడ్జస్ట్మెంట్ కావాలి. ఒకేలా మనకున్న లేయర్ ఇది చూసారా, పెద్దగా వెళ్ళిపోయింది, మనకి అటు నుంచి అడ్జస్ట్మెంట్ చేయడం కుదరట్లేదు. అలా ఏం చేయాలనుకుని మనకున్నటువంటి ఇది ఇమేజ్ చిన్నగా కావాలనుకుంటే చూసారా, ఆల్ట్ స్పేస్ నొక్కితే చిన్నగా అవుతుంది, కంట్రోల్ స్పేస్ నొక్కితే పెద్దగా అవుతుంది. చూసారా, ఆల్ట్ స్పేస్ ప్రెస్ చేశారనమాట. చూసారా, స్మాల్గా అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఎడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు మన అడ్జస్ట్మెంట్ షిఫ్ట్ పట్టుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏంటో మళ్ళీ కావాలి పెద్దగా చేసుకున్నాను. చూసారా, అది రైట్. మనకు నచ్చింది ఆ కంట్రోల్, మనకు కొంచెం చిన్నగా అనిపించింది, కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాం కదా, రైట్ పెట్టేసాం, వచ్చేసింది. ఇప్పుడు మనం దీనికి ఆప్షన్, ఇప్పుడు మనం కొంచెం కలర్స్ కూడా కొంచెం మనం అందంగా కనిపించాలి కదా. ఇప్పుడు మనం దానికి ఏం చేస్తాం, డ్రాప్ షాడో అంటే మన కింద షాడో వచ్చేలా చేద్దాం అనమాట. చూసారా, డ్రాప్ షాడో ఇక్కడ చూసారా, డ్రాప్ షాడో అని లేయర్ స్టైల్స్లోకి వెళ్ళి ఇది చూసారా, డ్రాప్ షాడో కనిపిస్తుంది కదా. ఈ డ్రాప్ షాడోలో ఇది చూసారా, ఇదిగోండి ఈ అడ్జస్ట్మెంట్ చేస్తుంది, కిందకు వచ్చింది. ఇప్పుడు ఇందాక ఎలా ఉంది, సైడ్గా ఉంది, మనం పైకి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ప్లస్ కింద డిస్టెన్స్, స్పీడు, సైజ్ ఉన్నాయన్నమాట. డిస్టెన్స్ అంటే చూసారా కిందకి వెళ్ళిపోతుంది, సైజ్ అనుకోండి ఇంకా పెద్దగా అవుతుంది. చూడండి, అది ఓకేనా. మనకు కావాల్సినంత, మనకు కొంచెం కావాలి. ఇప్పుడు నాకు డిస్టెన్స్ కొంచెం కావాలి, ఇస్తున్నాను చూడండి, అదిగో ఆ డిస్టెన్స్ సరిపోయింది. ఇప్పుడు దానికి స్పీడ్ కొంచెం బ్లర్ కావాలి కదా, అదిగో. ఓకేనా, స్పీడ్ ఎక్కువ స్పీడ్ పెట్టుకోకూడదు. ఓకేనా, ఇదిగోండి డిస్టెన్స్ కొంచెం తగ్గిస్తున్నాను, ఎక్కువైంది కాబట్టి. ఓకేనా, కింద స్పీడ్ కూడా మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే మన లెటర్స్ కనిపించాలి కదా. ఓకే, ఒకటి ఇచ్చేలా. ఓకే, చూసారా, ఓకే రైట్. ఒక ప్రెస్ చేసేయండి, అయిపోతుంది అన్నమాట. వచ్చేసింది కదా. ఓకే రైట్, క్రియేట్ చేశాను. ఇప్పుడు అదే ఫాంట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఎక్స్ట్రా తీసుకో, సేమ్ ఫాంట్ కావాలి అనుకుంటున్నాను. అలా మనం ఆల్టర్ పట్టుకుని కిందకి లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ చూసారా, మళ్ళీ ఇప్పుడు నేను ఏమైనా చేయాలి, ఫోటోషాప్ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్ ఇన్ ఫోటోషాప్ని కొట్టాలి కదా. నేను ఫోటోషాప్లోనే కదా చేసింది, ఫోటోషాప్ PHOTOSHOP ఫోటోషాప్. ఓకేనా, ఇది ఫోటోషాప్ CS కానీ 7.0. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మనకున్న ఎక్కువ శాతం యూస్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే ఫోటోషాప్స్లలో 7.0
సిఎస్ CS2 అనమాట. ఇంకా లేటెస్ట్గా CS3 వచ్చినాయి, CS5 వచ్చినాయి, అలా చాలా వచ్చినాయి, CS6 వచ్చినాయి. కానీ ఎక్కువ శాతం బాగా హార్డ్ వర్క్ చేసే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు మనకేంటంటే ఈ 90% వాళ్ళు ఏం చేస్తారంటే మనకి CS2 కానీ 7.0 కానీ యూజ్ చేస్తారనమాట. ఓకేనా, అది ఫోటోషాప్. ఓకే, ఇచ్చనమాట ఫోటోషాప్. మరి ఈ కలర్ సేమ్ అవ్వకూడదు కదా. ఇప్పుడు ఇది బ్లాక్ అయి ఉండి ఇది బ్లాక్ ఉంటే బాగోదు కదా. ఇప్పుడు దీనికి కలర్ ఇస్తాను అనమాట. చూసారా, మళ్ళీ ఇక్కడ లేయర్ స్టైల్స్లోకి వెళ్ళేసి ఇవ్వండి, కలర్ ఓవరాల్ ఉంది కదా, ఇంక కలర్ బ్లాక్ ఉంది. ఇప్పుడు నేను దాన్ని మారుస్తున్నాను అనమాట. బ్లూ నచ్చింది, ఇదిగోండి బ్లూ పెడుతున్నాను. ఓకేనా, ఇది బ్లూ పెట్టేసాను అనమాట. ఓకేనా, మళ్ళీ దీనికి మనకు డ్రాప్ షేడ్ పెట్టాం కదా. స్ట్రోక్స్ కలిపితే స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా స్ట్రోక్స్ అని ఉంటుంది, ఎడ్జెస్. ఓకేనా, ఇంకా మనకి ఎంత ఎడ్జెస్ కావాలో అంత ఎడ్జెస్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అది మన ఇష్టం బట్టి. స్ట్రోక్ ఉంటుంది, ప్యాడ్ చాలా ఉంటాయి, ఇన్నర్ గ్లో ఉంటుంది. ఓకేనా, స్ట్రోక్ ఇచ్చాను. ఓకే, నాకు నచ్చింది స్ట్రోక్ అనుకుని నేను చేసుకున్నాను. మీకు నచ్చితే చేసుకోవచ్చు, అలా తీసేయచ్చు. ఓకేనా, రైట్. ఫోటోషాప్ చేసేసాం. ఇప్పుడు మన లోగో ఉంటుంది కదా ఫ్రెండ్స్, మా ఛానల్ కంపల్సరీ ఒక లోగో ఉంటుంది. ఇప్పుడు ఆ లోగో కూడా పెట్టుకోవాలి కదా. దీంట్లో ఓపెన్ చేసుకొని కంట్రోల్ బట్టి ఇదిగో ఫ్రెండ్స్, ఇలా లోగో సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. ఈ లోగో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మనం సపరేట్గా క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఒక వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను ఎలా లోగో క్రియేట్ చేసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుందని కూడా. ఓకేనా, ఇది నా లోగో అనమాట, టెక్ ప్రతాప్ అనమాట. ఈ లోగో చూసారా ఎలా అడ్జస్ట్లో పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ప్లస్ మనకి ఏంటనేది మనకు కొంచెం కలర్గా అట్రాక్షన్ కనిపించాలి కదా. మనం యూట్యూబ్ కోసమే చేసేది, మనం యూట్యూబ్లోగా తీసుకున్నాం అనమాట. ఇది మనం యూట్యూబ్లోగా మనం నెట్లో డౌన్లోడ్ చేసేసుకుంటాం కదా. ఎలా అని రైట్, ఇలా పిక్ పట్టుకోవచ్చు, అలా వేసేసుకోవచ్చు. వచ్చేస్తుంది కదా. కంట్రోల్ T ప్రెస్ చేస్తున్నాను, అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, యూట్యూబ్ సరే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకేనా, పెట్టేసాను. మళ్ళీ మనకు కావాల్సిన మన ఫోటో కూడా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మన ఫోటో కూడా కావాలి కదా. మన ఫోటో పెట్టుకుంటేనే మన గురించి తెలిసిన వాళ్ళు కానీ మన ఫోటో పెట్టుకుని చూడటానికి బాగుంటుంది అనమాట. మనం ఫోటో పెట్టుకోవాలనుకుంటాం, అందుకని మనం నాకు స్పేస్ పెట్టలేదు. చూసేవాళ్ళు స్పేస్ ఎలా ఉంచాం, దీనికన్నా మన ఫోటో ఇచ్చుకోవడం కోసం నా ఫోటో. ఇప్పుడు నేను నా ఫోటో పెడుతున్నాను దీంట్లో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫోటో తీసుకోవాలన్నమాట. తీసుకున్నాను అనమాట నా ఫోటో. సరే ఓపెన్ చేసాను ఆ ఫోటో. ఇది వచ్చేసారా ఆల్రెడీ PSD కింద కట్ చేసుకున్నాను. మనం ఇంతకుముందు వీడియోలో చూసాం ఫోటోని ఎలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని. ఓకేనా, కట్ చేసేసుకున్నాము. దీంట్లో మనం పెట్టుకోవాలన్నమాట. తీసుకొచ్చుకొని బ్యాక్ చేస్తున్నాను. ఇదిగోండి నేను పెట్టేస్తాను చూడండి. కంట్రోల్ T. మళ్ళీ దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి కదా. చూడండి కొంచెం పైకి జరుగుతుంది అనమాట. సరే, ఇలా ఉంటే బాగోదు కదా వీడియో. నాకు కింద జరుపుకోవాలి. లేదనుకుంటే ఇక మనం ఇందాక ఎక్స్ట్రా లేయర్ తీసుకున్నాం కదా, రెడ్ కలర్ సపరేట్గా లేయరే తీసుకున్నాం కదా. ఇది కదులుతుంది కదా అది. దాన్ని ఏం చేయాలంటే షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. మన కీబోర్డ్లో P పక్కనే ఉంటుంది అనమాట, ఎంటర్ పక్కన ఉంటుంది చూసారా. బ్రాకెట్ క్లోజ్ని ప్రెస్ చేస్తే పైకి వస్తుంది అనమాట. ఓకేనా, చూసారా పైకి వచ్చేసింది. నా ఫోటో మనకి కింద జరిపితే కింద వెళ్ళిపోద్ది. ఓకే, దీంట్లో పెడుతున్నాను చూసారా. అది ఇప్పుడు ఆ కటింగ్ అనేది మనకు కనిపించలేదు కదా, ఇందాక ఎలా ఉంది చూసారా, ఇప్పుడు ఎలా ఉంది. ఓకేనా, రైట్. పెట్టేసాను, ఫోటో కూడా పెట్టేయడం అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నాకు ఎందుకన్నా ఈ బ్లాక్ కలర్ ఇప్పుడు నచ్చలేదు. ఫస్ట్ నచ్చింది, ఫస్ట్లో పెట్టాను కదా, ఇప్పుడు నాకు నచ్చలేదు. నా ఫోటో పెట్టిన తర్వాత ఎందుకన్నా డల్గా అనిపించింది. దాన్ని మళ్ళీ మనం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనం ఎన్నిసార్లు మనం కలర్ మార్చుకోవచ్చు, ఎలా అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మన క్రియేటివిటీ. ఓకేనా, కలర్ తీసుకున్నాను, కలర్ ఇస్తాను.
నేను పింక్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. పింక్ ఇచ్చేసాను కదా, సరే పింక్ తీసేసుకుని కానీ పింక్ కొంచెం లైట్ అయింది, ఇంకొంచెం థిక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా థిక్ వచ్చింది కదా సార్, రైట్ పింక్ ఇచ్చాను. దీనికి కూడా మన స్ట్రోక్ కావాల్సి వస్తే చూసారా, ఇక్కడ స్ట్రోక్ ఇచ్చేస్తున్నాను. స్ట్రోక్ కలర్ తీసుకున్నాను, వైట్ ఇస్తాను. వైట్ చూసారా, వైట్ ఇస్తే బాగాలేదు, నచ్చలేదు, క్యాన్సిల్ కొడతా. ఓకేనా, స్ట్రోక్ ఇదిగోండి రెడ్ వచ్చింది, ఇప్పుడు వైట్ వస్తుంది చూడండి. ఓకేనా, వైట్ ఇచ్చే మనకు బాగాలేదు. ఇంక సేమ్ కలర్ కూడా మనకి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్, సేమ్ కలర్ కూడా స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. చూసారా అడ్జస్ట్మెంట్ ఎలా ఉందో, వైట్ ఇచ్చాను, అయినా కానీ మనం నచ్చలేదు, బాగాలేదు, స్ట్రోక్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఏం చేయాలి, స్ట్రోక్ తీసేస్తున్నాను. సరే తీసేసాను స్ట్రోక్. ఓకే రైట్, సరే కదా. మనకు ఇప్పుడు యూట్యూబ్ సంబంధించి తమ్ములైన అయిపోయింది అనమాట. మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫాంట్ మళ్ళీ ఫాంట్ నచ్చలేదు, కలర్ కూడా మార్చాము, మనకి ఫాంట్ నచ్చలేదు. ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను, ఫాంట్ మారుస్తున్నాను చూడండి. నాకు ఈ ఫాంట్ నచ్చింది, నేను ఇది పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, అడ్జస్ట్మెంట్ తీసుకున్నాను, మార్చాను, అడ్జస్ట్మెంట్. ఓకే, ప్రతి ఫాంట్కి ప్రతి కలర్ ఇచ్చుకోవచ్చు. ప్రతి ఫాంట్కి అన్ని కలర్స్ సెట్ అవ్వవు, కొన్ని ఫాంట్స్ కొన్ని కలర్స్ సెట్ అవ్వదు, కొన్ని సెట్ అవ్వవు. కాబట్టి మనం ఉన్న ఫాంట్ ఇందాక ఉన్న ఫాంట్కి మనం పింక్ ఇచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ ఫాంట్ మార్చాం కదా, ఇప్పుడు మళ్ళీ దీనికి అదే కలర్ ఇస్తే మనకు బాగాలేదు, నచ్చలేదు, బాగాలేదు. ఓకేనా, మళ్ళీ కలర్ చేంజ్ చేసుకుంటాం. పింక్ తీసేస్తున్నాను. ఓకేనా, నాకు ఎల్లో కావాలి, ఎల్లో ఇస్తాను. ఓకేనా, ఇదిగా ఈ ఎల్లో ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు దీనికి మనకు లైట్గా కనిపిస్తుంది కదా, దీన్ని మనం స్ట్రోక్ ఇచ్చేద్దాం. ఇప్పుడు స్ట్రోక్ ఇస్తే ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఓకేనా, స్ట్రోక్లోకి వెళ్ళాను. ఓకేనా, చూడండి ఇది కానీ స్ట్రోక్ మనకు కావాల్సిన కలర్ అనమాట. చూసారా, ఇప్పుడు చూసిన ఎంత బాగా కనిపిస్తుందో, మనకు చాలా బాగా కనిపిస్తుంది కదా. మన స్ట్రోక్ సైజ్ కూడా పెంచుకోవచ్చు కదా, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ సైజు ఎంత సైజు కావాలి ఎంత కావాలంటే మనం అంత ఇస్తాం అనమాట. ఇక్కడ నేను 4 ఇచ్చాను, స్ట్రోక్ బాగుంది. ఓకేనా, డ్రాప్ షాడోగా కనిపిస్తుంది. ఓకేనా, రైట్ అయిపోయింది. మనకి కొంచెం ఖాళీగా అనిపిస్తుందని, కానీ ఏం చేయాలంటే కొంచెం పెంచుకోవచ్చు అనమాట. ఇక చూసారా, ఎందుకంటే మనం పెంచుకుంటూ ఉంటాం, సైజు కొంచెం పెద్దగా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ లోగో మనం కొంచెం పెద్దగా చేసుకుందాం. రైట్ ఎంటర్ వచ్చేసి రైట్. చూసారా, మనం ఎంత ఈజీగా క్రియేట్ చేసేసుకున్నాము యూట్యూబ్ థంబ్నెయిల్. చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్ వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది కూడా యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోరు అనమాట. అవి క్రియేట్ చేసుకుని తెలిసి కూడా చేయకపోవచ్చు, లేదా తెలియకుండా చేయకపోవచ్చు. కానీ వ్యూవర్స్ మనకి చూడంగానే మన వీడియోస్ తొందరగా అట్రాక్ట్ చేయాలంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఉంటే వ్యూవర్స్ అనే వాళ్ళు తొందరగా మన వీడియోస్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది, మన వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి కదా ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా మనం ఏం చేయాలంటే ఇలా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే తెలుగులో ఎలా టైప్ చేయాలో కూడా చూద్దాం. ఓకేనా, ఏంటంటే నేను ఈజీగా ఉండడం తెలియడం అందరూ కొంచెం ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో క్రియేట్ చేస్తున్నాను. మీకు తెలుగులో టైపింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దానికి సంబంధించి ఒక కోర్స్ ఉంటుంది కాబట్టి తెలుగు టైపింగ్, దాన్ని మనం ఒక వీడియో చేద్దాం తెలుగు టైపింగ్ ఎలా చేయాలి అనేది. దాని తర్వాత మనం తెలుగులో టైపింగ్ ఎలా చేయాలి అనేది ఫర్దర్ వీడియోస్ చూద్దాం. సరే ఫ్రెండ్స్, ఓకేనా. మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. జేప్యాక్లో చేస్తున్నాను. ఓకేనా, జేప్యాక్ మనకు కావాల్సిన పేరు ఇచ్చుకోవచ్చు. టెక్ ప్రతాప్, టెక్ టెక్ ప్రతాప్. ఓకేనా, ఇచ్చాను, సేవ్ చేసేసాను. ఓకేనా, ఇక్కడ చూసారా క్వాలిటీ మనకి వస్తుంది. మళ్ళీ మనం సేవ్ చేసినప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ క్వాలిటీ కూడా ఉంటుంది. మనం తక్కువ క్వాలిటీ ఇచ్చిన కొద్దిగా మనకున్న ఫోటో అనేది క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు 12లోనే హైలోనే పెట్టుకోవాలి. ఓకేనా, రైట్ సేవ్ చేసేసాను. ఓకేనా, అయిపోయింది. ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట. మనం దీన్ని ఫర్దర్ వీడియోస్ కోసం మళ్ళీ చేసుకోవాలి. ఇదే బ్యాక్గ్రౌండ్ మీద నేను పొద్దాకి ఇదంతా క్రియేట్ చేసుకోలేను, నాకు ప్రాబ్లంగా ఉంది అనుకుంటే మనం దీన్ని ఏం చేస్తాం అంటే మనం పిహెచ్డీలో సేవ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఇందాక పిహెచ్డీలో సేవ్ చేసి మళ్ళీ దాని మీద చేస్తాను. దాని మీద క్లిక్ ఇచ్చేసి సేవ్.
రీప్లేస్ అడుగుతుంది, ఎస్ కొట్టాలి. ఓకే, అయిపోయింది కదా. మనం ఈసారి వీడియోలో చేయాలనుకున్నప్పుడు ఫోటో తీసేస్తాం, ఫోటో వద్దనుకుంటే ఫోటో తీసేస్తాం. ఆ తర్వాత మనం ఈ లోగో వద్దు తీసేస్తాం. ఓకేనా. తర్వాత ఇంకొకటి చేసినప్పుడు ఇదిగోండి అది క్లిక్ చేసుకుంటాం. మనకు కావాల్సిన నెక్స్ట్ వీడియోకి ఏ పేరు కావాలంటే నెక్స్ట్ వీడియోకి మనం ఏం వీడియో ఇస్తాం, హౌ టు క్రియేట్, లేకపోతే హౌ టు క్రియేట్ ఫొటోస్ అని ఓకే ఇది మనం డిఫరెంట్ నేమ్స్ ఇస్తాం కదా. మళ్ళీ సేమ్ దీన్ని తీసుకొని చేసుకోవచ్చు అనమాట. దీని ఇంకా ఈజీ కదా, మన లోగోనే ఎలా ఉంటుంది, కలర్స్ అని ఇలానే ఉంటాయి, దాని మీద మనం చేసేసుకోవచ్చు. ఓకేనా. మనకు కావాల్సిన ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది అలా అనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇమేజ్ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం అనమాట. క్రియేట్ అయిపోయింది కదా, దీన్ని చూస్తున్నాను చూడండి. ఫోటోషాప్ రివ్యూ కొట్టాను, హౌ టు క్రియేట్ యూట్యూబ్ తమ్ముల్స్ ఉంది. కానీ ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ ఉంది, మీరు చూసారా, గమనించారా? ఇదిగోండి, నేను ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్గా ప్రెస్ చేశాను కదా, స్పెల్లింగ్ రాంగ్గా టైప్ చేశాను కదా, చూడండి YOUTUBUB అనుకుంటాను కదా. సో అది రాంగ్ కదా. సో అది ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత నాకు అది తప్పు కనిపించింది, లేదనుకుంటే ఇలా ప్రివ్యూ కొట్టినప్పుడు నాకు తప్పు కనిపించింది. ఓకేనా. లేదంటే యూట్యూబ్ మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత మనకి 1-2 వ్యూస్ వచ్చిన తర్వాత నాకు ఇది తప్పు కనిపించింది. మళ్ళీ దీన్ని మనం మార్చుకోవాలి కదా. ఓకేనా. మళ్ళీ ఏం చేయాలి, ఫోటోషాప్ ఓపెన్ చేస్తాం. ఓకేనా, దాన్ని మనం ఓపెన్ చేస్తాం. మన పిహెచ్డి ఫైలే, అందుకని మనం పిహెచ్డీలు సేవ్ చేసుకున్నాం కదండి ఆ ఫోటో, అందుకనే. ఓకేనా, ఇమేజ్ను పిహెచ్డీలు సేవ్ చేసాం కాబట్టి ఓకే, పిహెచ్డి ఇమేజ్. ఓకేనా, ఇదిగోండి ఇది పిహెచ్డి ఓపెన్ చేశాను. చూసారా మనం పిహెచ్డి ఇమేజ్లో సేవ్ చేసుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉందనేది. ఒకవేళ మనం ఇది చేయకపోతే జేపీజీ చేస్తే మళ్ళీ మొదటి నుంచి మొత్తం చేయాల్సి వచ్చేది వరకు. అవునా, పిహెచ్డీలు చేసాం. ఓకేనా, ఓపెన్ చేసాం కదా, తప్పు అయింది. ఇది మనం తప్పును కరెక్ట్ చేయాలి కదా. YOUTUBE ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకేనా, చేస్తాం, కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకేనా, అది అయిపోయింది. సరే ఫ్రెండ్స్, మనం ఈ పిహెచ్డీలో ఫోటో సేవ్ చేయడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా. మనం ఆల్రెడీ ఇవి అడ్జస్ట్ మనం చేసుకొని కొత్తగా బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకున్నాం. కానీ దానికంటే ఇంకా బెనిఫిట్ మనం దాని నుంచి మనం ఒక 20 minutes నుంచి కష్టపడి చేసి ఇదంతా. ఓకేనా, దాన్ని జేపీఎక్లో సేవ్ చేసేసామనుకోండి, మళ్ళీ దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కుదరదు కదా. మళ్ళీ కొత్తగా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి, మళ్ళీ లేయర్స్ తీసుకోవాలి, మళ్ళీ ఫొటోస్ తీసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి, మనకు 20 minutes వేస్ట్. అదే మనం ఒక నిమిషం టైం కేటాయించి దాన్ని పిహెచ్డీలో సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఈసారి అలానే ఉపయోగపడుతుంది, ఇలానే ఉపయోగపడుతుంది. ఈసారి ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్మెంట్ చేసేసాను కదా, మళ్ళీ సేవ్ చేసేస్తున్నాను జేపీఎక్లో. ఇదిగోండి పిహెచ్డీలో సేవ్ చేస్తున్నాను కదా, ఈ పిహెచ్డీ ఫైల్ ఫస్ట్ పిహెచ్డీలో సేవ్ చేస్తాం, రీప్లేస్ ఇంత ఫోటో మీద రీప్లేస్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ దీన్ని జేపీఎక్లో కూడా చేయాలి కదా. చూడండి జేపీఎక్ తీసుకున్నాను, ఇది తీసుకున్నాను, ఇదిగోండి జేపీఎక్లో ఉంది కదా, ఇది ఇందాకదే దాని మీద సేవ్ చేస్తున్నాను, రీప్లేస్ కొడుతున్నాను. ఓకేనా, ఓకే మళ్ళీ చేస్తున్నాను. ఒక అవ్వలేదు అనుకోండి, మళ్ళీ పేరు మారుస్తాం. ఓకేనా, టెక్ ప్రతాప్ న్యూ అని పెడతాను పేరు. ఓకేనా, ఓల్డ్ దానికి తప్పదు కదా, జేపీఎక్లో అలా న్యూ అని పెట్టాను. ఓకే రైట్, అయిపోయింది. ఓకేనా, చూసారా ఎంత ప్రాబ్లం ఉందో. ఇప్పుడు దాన్ని మనం ప్రివ్యూ చూద్దాం. ఓకేనా, చూసారా ఇందులో YOUTUBE స్పెల్లింగ్ రాంగ్ కదా, సేమ్ అదే చూసారా, ఇదిగోండి YOUTUBE అడ్జస్ట్మెంట్. కంపల్సరీ మనం ఆ ఫోటోని అనేది కంపల్సరీ పిహెచ్డీలో సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా.